ఇక బీసీల భవిష్యత్తు కోసం మహాధృత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్ను చేపడతామన్నారు. బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూనాచారి చెప్పారు. అటు బీసీల ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమానికి సిద్ధమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ మేరకు హైదరాబాద్లో సమావేశమైన బీసీ సంఘాల నేతలు తాజా పరిణామాలపై చర్చించారు. వేసినాక చేయించారు. మన వాళ్ళు అనేక చోట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసినాక వేయడం అంటే అన్నం ముద్ద నోటికాడికి గుంజుతున్నారు. నోటికాడ అన్నం ముద్ద గుంజుతుంటే ఏంటిది? అది అవమానం. అన్యాయాన్ని 72 సహించడం, అవమానాన్ని మాత్రం 1 నిమిషం సహించని జాతి మన బీసీ జాతి. కాబట్టి ఇది అవమానానికి వ్యతిరేకంగా పోరాటం. కాబట్టి బీసీ జాతి అంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. తప్పనిసరి ఎందుకు వచ్చింది 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని ఈరోజు వచ్చినటువంటి బీసీ సంఘాలను విజ్ఞప్తి చేశాయి. తప్పనిసరి ఆ రోజు బంధు చరిత్రాత్మకంగా గతంలో మండల్ కమిషన్ జరిగినట్టు, సమసంగ్రామ పరిషత్ అప్పుడు జరిగినట్టు, 2007లో కేంద్ర విద్యాసంస్థలకు సేవ వచ్చినప్పుడు జరిగినట్టుగా జరుగుతుంది. వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్, ఏ విధంగా అయితే బంధులు, ఏ విధంగా అయితే ఊరికి టెంట్లు పడ్డాయో అంతకు మించినవి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మనల్ని చెప్తున్నా. ఈ దేశంలో ఆత్మగౌరవానికి ప్రతిరూపం తెలంగాణ. ఈ దేశంలో త్యాగానికి మరో పేరు తెలంగాణ. ఈ దేశంలో అన్యాయం జరిగితే సహించక, అవమానం జరిగితే ఎదిరించి అనుకున్నటువంటి ఆత్మగౌరవ బావుట ఎగురవేసినటువంటి స్థానం తెలంగాణ సొంతం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరగాలి అనంటే, ఈ దేశం బీసీల దేశంగా రూపాంతరం చెందాలి అనంటే, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మనమందరం కూడా సమిష్టిగా ఒక శక్తిగా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ప్రతిధ్వనించి ప్రతిఘటించి న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి వీలైనంత త్వరలో బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి వాళ్ళందరం కూడా సమిష్టిగా సమావేశమై ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు తీసుకుపోయి బీసీ సమాజాన్ని కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని తిక్కులం చేయడానికి, చెవిలో పువ్వు పెట్టడానికి, మమ్మల్ని నమ్మబలగడానికి, అరే సుప్రీంకోర్టు కాడ పోయి ఫోటోలు దిగి ఆ బొమ్మ వచ్చేటట్లు, సుప్రీంకోర్టు మొత్తంగా అనిపించేటట్టు, మళ్ళీ ఏదైనా చెట్లకేం దిగితే అరే వీడు ఏడ దిగిండి అనుకుంటారని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు బొమ్మ కనిపించేటట్లు సీరియస్గా చూస్తుంటేనే ఫోటో కొట్టినట్లు మనం చూసి అప్ప సుప్రీంకోర్టు కదా అది ఎంత కొట్లాడుతున్నారు చూసినా ఆడపోయి అనుకునేటట్లు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక హైకోర్టులో 100 మంది అడ్వకేట్లు తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి తిరుగుతుంటే మనం అందరం కూడా ఊర్లలో చూసినామా వచ్చే అని మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది తప్పుల తడక ఉంది, మనల్ని మోసం చేస్తున్నారు అని. మా నాయకులు కూడా ఇవ్వమన్నారు, కానీ అల్టిమేట్గా మాకు అమలు కావాలని చెప్పిన అందరు కూడా, అన్ని సంఘాలు కూడా. కానీ ఇలా పోయింది. ఇవాళ మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీది బాధ్యత. ఇవాళ కోర్టులో పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సుప్రీంకోర్టుకు పోతారా, లేదు ఢిల్లీలో మకాం వేసి ఇక మేము హైదరాబాద్ రామ్, ఇది సాధించుకొని వస్తాం, జయలలిత మాదిరిగా సాధించుకొనే తెలంగాణ అడుగు పెడతామని చెప్పి అడుగు పెడతారా? లేదు అఖిలపక్షాన్ని మొత్తం తీసుకుపోయి అడుగు కూర్చుంటారా? లేదు అన్ని సంఘాలను తీసుకుపోయి అందరు రాండి అని చెప్పి తీసుకుపోయి అందరం కూర్చుందాం, అక్కడనే ఢిల్లీలో కూర్చున్నాం, అడ్వకేట్ జేఎస్ రాండి, డాక్టర్లు రాండి, యూత్ రాండి, అన్ని కుల సంఘాలు రాండి, ప్రతి ఒక్కరు రాండి, ఇలా ఢిల్లీలో పోయి కూర్చుందాం, ఆడనే వంటలు వండుకొని తిందాం, అటో ఇటో తెలుసుకుందాం అని చెప్పి అందరిని తీసుకెళ్తారా? సంఘాలను తీసుకెళ్తారా? లేదు అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్తారా? లేకపోతే ఎవరు అవసరం లేదు క్యాబినెట్ ఎమ్మెల్యేలు మేము పోయి కూర్చొని తెస్తామని చెప్పి మీరు పోయి కూర్చుంటారా? తెలియదు. మీరు ఇట్లా ఈ ప్రక్రియ చేయకుండా
ఒత్తిడిగా ఇంకొక డ్రామా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు.